ఎన్నికలు అయిపోయి 6 నెలలు అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా 6 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా అంటే దాదాపుగా అలాంటి దాఖలాలు అయితే ఏం కనిపించట్లా. ఎందుకని ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఒకసారి జగన్ పనితీరు ఎలా ఉంటుంది, జగన్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అని చెప్పి తెలిసినటువంటి వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర వద్దన్నా కూడా చేపట్టి కేసులు పెట్టించుకుని 16 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి 2014 ఎన్నికల్లో 67 సీట్లతోటి ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకుంటమే కాకుండా 2019 ఎన్నికలలో ఏకంగా 151 సీట్లతోటి అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి వ్యక్తి. మరి సీన్ కట్ చేస్తే 2024కి ఏమైంది? 151 నుంచి 11కి ఎలా పడిపోయారు? ఇదే ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ఏదో మాయ జరిగింది, మర్మం జరిగింది, ఆధారాలు లేవు, అక్క చెల్లెమ్మలు అవ్వాతాతలకు వేసినటువంటి డబ్బులు ఏమైపోయాయి, వారి ప్రేమాభిమానాలు మాతో ఉన్నాయి, ఇలా ఎన్నో కథలు చెప్పుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరిగింది, మోసం జరిగింది, ఇవి రియల్గా పడినటువంటి ఓట్లు కాదు, కూటమి అధికారంలోకి తప్పుదారిలో వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి వర్షన్. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించాల, సో చూపించాడు చూపించలేదు, ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మరి ఏదో ఒక కాన్సెప్ట్ మీద ముందుకైతే వెళ్ళాలి కదా. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే ఒకటి గత 5 ఏళ్లలో చేసిన తప్పులేంటి, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అనే దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని దాని నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని మరలా పునరావృతం కాకుండా పార్టీని బిల్డప్ చేసుకుని 2029 ఎన్నికలకు రెడీ అవ్వాలి. లేదు మీకు ఈవీఎంల్లోనే ఏదో ప్రాబ్లం ఉంది అనేది బలంగా మీరు నమ్మితే దాని మీద స్టిక్ ఆన్ అవ్వాలి, పోరాటం చేయాలి, జాతీయ స్థాయిలో దీని మీద ఇష్యూ లేవనెత్తాలి. ఎందుకని అంటే ఫామ్ 20 చాలా లేటుగా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్, కానీ అది చాలా త్వరగా ఇవ్వాల్సి ఉన్నది లేటుగా ఇచ్చారు. దాని మీద అనుమానాలు వ్యక్తపరిచారు. అలాగే రీకౌంటింగ్ పెట్టాలి అంటూ ప్రస్తుతం జనసేనలోకి మారినటువంటి మీ పార్టీ నేత, మీ సొంత బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోర్టుకు వెళ్ళి మరీ తెచ్చుకున్నారు. ఈసీ రీకౌంటింగ్ పెట్టాలన్నారు, డబ్బులు కట్టారు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా కొంతమంది నేతలు డబ్బులు కట్టారు. మరి ఇంత జరుగుతుంటే మీరెందుకు పోరాటం చేయట్లేదు? ఏదో 2 మాటలు మాట్లాడి గాలికి ఎందుకు వదిలేశారు? ఇది అర్థం కానటువంటి వ్యవహారం. ఇదే ఒక ఎత్తు అయితే రోజా చేసినటువంటి వ్యాఖ్యలు, ఈవీఎంల్లో గోల్మాల్ జరిగింది అని. సో తన ఎన్నికల ఫలితాల్లో మొదటి 2 రౌండ్లకే మ్యాటర్ అర్థమైపోయింది, ఈవీఎంల్లో ఏదో జరిగింది అని చెప్పి. సో నిజంగా మీ పరిపాలన మీద మీకు అంత నమ్మకం ఉంటే దాన్ని ఎందుకు స్ట్రాంగ్గా తీసుకెళ్ళలేకపోతున్నారు? ఎందుకు దాని మీద పోరాటం చేయలేకపోతున్నారు? గతంలో చెప్పుకున్నారు కదా, మీ పార్టీ నేతలు, కార్యకర్తలు, మీ అభిమానులే మాట్లాడుకున్నటువంటి అంశం, సోనియా గాంధీనే గడగడలాడించాడు మా జగన్మోహన్ రెడ్డి, మీరెంత అని చెప్పి. మరి ఇప్పుడు మోడీని ఎందుకు గజగజ వణికించలేకపోతున్నారు? ఎందుకు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు? పాత కేసులు తవ్వి లోపలేస్తారనే భయమా, బెయిల్ క్యాన్సిల్ చేస్తారనే భయాందోళన? మరి ఎందుకు ఈ స్టెప్ తీసుకోవట్లేదు? ఏదో ఒకదానికి స్టిక్ అనివ్వండి. ఒకటి, మీ పరిపాలన ప్రజలకు నచ్చలేదని నమ్మండి. సో ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది రివ్యూ చేసుకోండి, దానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించుకోండి, తప్పులు సరిదిద్దుకోండి, పార్టీని పునర్నిర్మాణం చేసుకోండి, వచ్చే ఎన్నికలకు సన్నద్ధంగా అండి. లేదంటే ఈవీఎంల్లోనే పొరపాటు ఉంది అని చెప్పి మీరు ఖచ్చితంగా నమ్మితే దాని మీదే పోరాటం చేయండి. అవసరమైతే కోర్టులకు వెళ్ళండి, న్యాయస్థానాలకు వెళ్ళండి, న్యాయం గెలిచే వరకు పోరాడండి. కానీ ఏదీ లేకుండా వచ్చే ఎన్నికల్లో మేము గెలిచేస్తున్నాం, చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, కూటమికి వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు, ఇంత తక్కువ కాలంలో కూటమిని వ్యతిరేకిస్తున్నారు, ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదే అని చెప్పి భారీగా చెప్పుకోకండి. ఎందుకంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఇంకా 4.5 సంవత్సరాల పరిపాలన ఉంది. జమిలీ ఎన్నికలు వస్తే పరిస్థితి వేరు కావచ్చు, కానీ ప్రస్తుతం అయితే టైం అయితే ఉంది కదా. సో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. గత 5 ఏళ్లలో నెక్స్ట్ 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నారు. ఏమైంది? సీన్ కట్ చేస్తే 5 ఏళ్ళు తిరిగితే తీసుకెళ్లి ప్రతిపక్షం కూడా లేకుండా మూల కూర్చోబెట్టారు. సో ఎప్పుడు ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరిని అందులో నుంచి అధపాతాళానికి తొక్కుతారో చెప్పలేనటువంటి పరిస్థితి.